నమస్తే అండి. నమస్కారం. ప్రజలకి ఏ సర్టిఫికేట్స్ ఇచ్చినా అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఏ సర్టిఫికేట్ మీద అయినా సరే మన చిహ్నం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ చిహ్నంతో పాటు మన ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా వేస్తున్నారు. అసలు ఆయనకి అలా వేసుకోవడానికి అధికారం ఎవరు ఇచ్చారు? అసలు ఆయన ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు? అంటే దేని మీద చూసినా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. సో దానికి మీరేం చెప్తారు? అంతా నా ఇష్టం అడగటానికి నువ్వెవరా? అంతా నా ఇష్టం అడగటానికి మీరెవరా? నాకు 51% ఓట్లు వేశారు పోలింగ్ ఓట్లలో, 49% వేసి ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేశారు, ఇంక్లూడింగ్ నోటా కలుపుకొని. కాబట్టి నాకు 51% ఓట్లు వేశారు. కాబట్టి అంతా నా ఇష్టం. నేనేం చేసినా మీరు పడి ఉండండి. భారత రాజ్యాంగం తెలియదు, భారత చట్టాల పట్టలాలు తెలియదు. నేనే రాజ్యాంగం, నేనే ముఖ్యమంత్రి, నేనే కంట్రీ. అంటే ఈసీ అంత పర్టికులర్గా చెప్పిన తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తే ఎలా? ఈసీ ఏందమ్మా? రాజ్యాంగమే పనిచేయదంటే నా రాష్ట్రంలో నువ్వు అడిగేదానికి ఏంది? నన్ను అడిగేదాన్ని అంతా నా ఇష్టం అని చెప్తున్నా కదా. నువ్వు నాతో మాట్లాడటానికే. నేను ఇప్పుడు చెప్తాను తెల్లే. ప్రజలారా తెలుసుకోండి, ఇదిగోండి బాగా చూడండి ప్రజలారా. ఎవరికన్నా తెలియకపోతే తెలుసుకోండి. ద ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెగ్యులరేషన్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ యాక్ట్ 1993. ఈ చట్ట ప్రకారము వాటర్ మార్క్ ఉంటుందమ్మా సర్టిఫికేట్ల మీద. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్ల మీద మన ఎంబ్లెం మాత్రమే ఉంటుంది. అవును, ఇది రాజముద్ర అంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నా స్పెషలా ఏంటి? ఇదిగో చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా రాజముద్ర మాత్రమే ఉండాలి. ఏ సర్టిఫికేట్ అన్నా ఇష్యూ చేయండి, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఇది దేశానికి సంబంధించిన రాజముద్ర మాత్రమే ఉంటుంది. ఈడ ప్రధానమంత్రి మోడీ బొమ్మ లేదే దీని మీద. ఏ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు ఇచ్చారమ్మా ఈ సర్టిఫికేటు? 5/12/2023 చూసుకోండి. వాటర్ మార్క్ ఈ మూల ఉంది చూడండి, జగన్మోహన్ రెడ్డి. ఎవరు నువ్వు? ఈడ చూడండి వాటర్ మార్క్ మధ్యలో ఉంటుంది. అంటే ఆయనకి చట్టాలు బట్టవు, భారత రాజ్యాంగం అంటే లెక్కలేదు, లెక్కలేంతాను. సర్వే రాళ్ళు మీద ఆయన దిష్టి బొమ్మే, రైతు పాస పుస్తకం మీద కూడా ఆయన దిష్టి బొమ్మే. ఎవర్రా మీరంతాను? అంటే భూమి ఎవరిది? ఆ భూమి పాస బుక్ మీద ఎవరు ఉండాల? రాజముద్ర ఉండాల. మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజముద్ర ఉండాల. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజముద్ర మాత్రమే ఉండాల ఏ సర్టిఫికేట్ మీద అయినా సరే. అవి శాశ్వతంగా ఉండే సర్టిఫికేట్లమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు ఎట్టేసుకుంటూ ఇవాళ కోర్టుకు పోయారు. జడ్జీలకు 4 వారాలు గడువు ఎందుకో? ఇప్పుడు కోర్టులో చీఫ్ జస్టిస్ ఉన్నారుగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నీ దగ్గరకు వచ్చిందిగా సమస్య. చీఫ్ సెక్రటరీని కలిసి టేక్ ఇమీడియట్లీ కస్టడీ అరెస్ట్ చేసి అవతల ఎందుకు వేయలేదు? ఏం చీఫ్ సెక్రటరీ చదువుకోవాలి? ఐఏఎస్ఆ? ఐఏఎస్ఏనా? ఈ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ఏలు కదా, అడ్మినిస్ట్రేషను, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కదా. అంత మాత్రం సోయలేదా చీఫ్ సెక్రటరీకి? ఎందుకురా ఇంతలా ఉన్న బానిసలాగా, గులాంలాగా, చెంచాల్లాగా బతుకుతారు మీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ? ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు సర్టిఫికేట్లు పెట్టాలా? ఏది? ఎస్సీ 29 నియోజకవర్గాలు, ఎస్టీ 7 నియోజకవర్గాలు, పార్లమెంటు 3 నియోజకవర్గాలు, మొత్తం ఓవరాల్గా కలిపి 39 నియోజకవర్గాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలా? రేపు ఈ క్యాండిడేట్లు అందరూ 39 అన్ని పార్టీలో వేస్తారు కదమ్మా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున వేస్తారు, జనసేన తరపున వేస్తారు, వైఎస్ఆర్సీపీ తరపున వేస్తారు, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వేస్తాయి, కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు వేస్తాయి. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది వేస్తారుగా. ఈ 10 మంది అన్నాళ్ళకి 390 మంది. సింపుల్గా నేను 10 మందే చెప్తున్నా. కొన్ని నియోజకవర్గాల్లో 20 మంది కూడా వేస్తారు ఇండిపెండెంట్లుగా. 10 వేసుకో అమ్మా. 390 మంది ఈ క్యాస్ట్, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత బీసీ బ్యాక్వర్డ్ క్లాస్, వీళ్ళందరూ సర్టిఫికేట్ పెట్టాలిగా. ఈ పెట్టాల్సి ఉన్నప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా అని నేను అడుగుతుందా. రేపు నామినేషను ఆర్ఓ వచ్చి క్యాన్సిల్ అన్నదనుకో, అప్పుడేంద్రా భయ్ పరిస్థితి?
కాబట్టి ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ దీనికి సమాధానం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి బొమ్మ సర్టిఫికేట్ల మీద ఉండొచ్చు, బర్త్ సర్టిఫికేట్ల మీద ఉండొచ్చు, డెత్ సర్టిఫికేట్ల మీద ఉండొచ్చు, కమ్యూనిటీ సర్టిఫికేట్ల మీద ఉండొచ్చు అని ఒక తీర్పు ఇవ్వమనండి చూద్దాం. అంటే ఈ దుష్ట పాలన, ఈ గులగుల ఏందో అర్థం కావటంలా. వీళ్ళ గులగుల ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారమ్మా? ఎవరి సర్టిఫికేట్లు ఎవరికి ఇస్తున్నారు? ప్రజలందరి ఆస్తికి ధర్మకర్త సేవకుడిగా మాత్రమే ఉంటారు. అంతే తప్ప నువ్వు రాజువు కాదు, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అని మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు దళిత భోజన చేసి పోతులు బాలకోటి గారు పిల్లేసి ఉన్నాడు. జడ్జిమెంట్ ఇయటానికి ఏమమ్మా? జడ్జిమెంట్ ఎంతసేపు ఇస్తాడు? ఆయన సమ్మన్ లేవను, అడ్వకేట్ జనరల్ పోయి మాకు టైం కావాలని అడగను. ఏంది డ్రామా అంతా? న్యాయ వ్యవస్థ పని న్యాయ వ్యవస్థ చేయాలా, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ అడ్మినిస్ట్రేషన్ చేయాలా? ఏం చేస్తున్నారు? హైకోర్టు పోయిన తర్వాత జడ్జిమెంట్ ఇమ్మీడియట్గా ఒక 1 వీక్ లోపల ఇచ్చేయాలా? రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే ఇంతవరకు జడ్జిమెంట్ రాకపోతే ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఏం చేస్తున్నట్టు అడిగేటోడు ఊళ్ళు లేడనా? కాబట్టి ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ బాడీ, ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వాలా, నోటిఫికేషన్ ఇవ్వాలా. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మన్నా మాకు అభ్యంతరం లేదని చెప్పండి చూద్దాం. అందువల్ల ఏంటంటే మేధావులందరూ ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వాలా. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వామపక్ష పార్టీలు కానీ ఎలక్షన్ కమిషన్కి నిన్న నా మిత్రుడు పోయి ఇచ్చొచ్చాడు. అన్ని ఆధారాలు లేనిచ్చా అన్న, జడ్జిమెంట్ కాపీలు ఉన్నాయి, ఇవన్నీ ఎత్తుకొని పోయి నువ్వు ఈసీకి ఇవ్వమంటే నిన్ను ఎత్తుకొని పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చాడు. మొత్తం నేను ఇచ్చే ఎవిడెన్సు ఏం రాజకీయ పార్టీలకు పట్టవా? మాలాంటి సామాజికవేత్తలకే పడతాయా? వీళ్ళకేం సోయి లేదా? ఈ ప్రధాన రాజకీయ పార్టీలు, దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఈసీకి కంప్లైంట్ ఇలా. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటివరకు ఈసీకి కంప్లైంట్ ఇలా. ఆ తర్వాత వామపక్ష పార్టీలు ఉన్నాయి కదా, సిపిఐ, సిపిఎం, ఎంఎల్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి, ఇంకా తర్వాత జైభీం భారత పార్టీ, రకరకాల పార్టీలు ఉన్నాయి కదా. నెత్తులు ఎన్ని ఇంటికలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమంటారు? వీళ్ళకి అంత మాత్రం సోయి ఉంటే కదంటమ్మా. ఈ చట్టాలు చదువుకోరు, ఒకరినొకరిని తిట్టుకోవటం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు బూతులు నేర్పిస్తారు. టీవీలు పెట్టాలంటే భయం వేస్తుంది. ఒక్కొక్కడు ఎక్కి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పోయి ప్రజా సదస్సులు పెట్టి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవడంలా. ఈసీ కూడా ఈ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు అని చెప్పి కొన్ని పదాలని నిషేధించాలమ్మా. ఈ మధ్య వాడు మాట్లాడుతుంటే ఎట్లుంది? దరిద్రంగా ఉంది. వినాలంటేనే దరిద్రం వేస్తుంది. పొలిటికల్ మీటింగ్లు వినాలంటే అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని ఎవరిని వదలటంలా. తర్వాత జంతువులు కూడా వదలటంలా, కుక్కల్ని, పందుల్ని, వాటిని కూడా వదలటంలా. అందువల్ల నేను చెప్పేది ఫైనల్గా తక్షణం బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ సర్టిఫికేట్లు జగన్మోహన్ రెడ్డి కానీ వాటర్ మార్క్ కానీ ఉంటే అవి చెల్లుబాటు కావు. మీ నామినేషన్ గోయిందా, తిరుపతి కొండకి దండం పెట్టుకోవాల్సిందే వెంకటేశ్వర స్వామికి. అందువల్ల ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వండి. అన్ని పొలిటికల్ పార్టీలు పోయి, అన్ని ప్రతిపక్ష పార్టీలు పోయి ఇమ్మీడియట్గా ఈసీ ముందు ధర్నా చేయండి. ఈసీ దిగి రావాలా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు జడ్జిమెంట్ ఇవ్వాలా. హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ ఇవ్వరు, ఈసీ గైడ్లైన్స్ ఇవ్వదు. ఏం చేయాలనుకుంటారు మీరు ప్రతిపక్ష పార్టీలని? కాబట్టి పబ్లిక్గా ఇష్యూ చేసే ఏ సర్టిఫికేట్ మీద కూడా ముఖ్యమంత్రి బొమ్మ ఉండటానికి వీలు లేదు. దేశ ప్రధాని ఇష్యూ చేసే సర్టిఫికేట్లోనే దేశ ప్రధాని బొమ్మ లేదు. మన ఎంబ్లమ్ ఉంటుంది, రాజముద్ర ఉంటుంది. అట్లాగే అన్ని సర్టిఫికేట్ల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్రే ఉండాలి తప్ప ముఖ్యమంత్రి ఫోటో ఉండటానికి వీలు లేదు. చట్టం అదే చెప్తుంది.